హలో వాట్ ఈస్ అప్ అమిగోస్. ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దామంటే మనం ఎలాంటి ప్లాట్ఫామ్స్లో ఎలాంటి టెక్స్ట్ యూస్ చేసి ఎలాంటి స్మైలీస్ యూస్ చేసి టెక్స్ట్ చేస్తే మనకి రెస్పాన్స్ రేట్ బెటర్గా ఉంటుందో, అసలు రెస్పాన్స్ రేట్ ఉంటుందా లేదా అనేది ఈ పర్టికులర్ టెక్స్ట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అమిగోస్. సో మన అమ్మాయిలకి ఎలాంటి టెక్స్ట్ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎందుకు పెట్టాలి అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసి స్పెసిఫిక్గా చెప్పాలంటే ఒక 7 టిప్స్ ఈ వీడియోలో మీకు ఇస్తాను. ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏజుడ్. ఏజుడ్ ఛానల్ మన ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ అని డిస్కస్ చేస్తాం in the most entertaining and fun loving manner. So if you're a fun loving person, consider subscribing and subscription button పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి so that whenever I upload you will be notified. We will get right in. టిప్ నెంబర్ 7 అమిగోస్. ఒక ముఖ్యమైన వర్డ్ ఏంటో తెలుసా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది డెస్పిరేషన్. డెస్పిరేషన్ అనేది మీరు రాసే టెక్స్ట్లో అస్సలు ఉండకూడదు. ఒక అమ్మాయిని మనకి ఇమ్మీడియట్గా పడిపోవాలి, ఒక వారం రోజుల్లో పడిపోవాలనే ఒక డెస్పిరేషన్ నుంచి మనం టెక్స్ట్ చేస్తే ఆ టెక్స్ట్ అనేది వైబ్ నుంచి కమ్యూనికేట్ అయిపోద్ది అమిగోస్, అండ్ దెన్ యూ వోంట్ గెట్ ప్రాపర్ రెస్పాన్సెస్. సో డెస్పిరేషన్ అనేది ఇప్పుడు మీ మైండ్ నుంచి తీసేయండి. ఎప్పుడు కూల్, కామ్, కంపోజ్డ్గా ఉండండి టెక్స్ట్ చేసేటప్పుడైనా, ఎలాంటి ప్లాట్ఫామ్ అయినా. టిప్ నెంబర్ 7 మీ మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడు ఫాలో అవ్వాల్సింది అది. టిప్ నెంబర్ 6 అమిగోస్. 2 ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. ఇటుపక్క ఎక్స్ట్రీమ్లో ఎప్పుడు ఇలా మెసేజ్ పెడితే అలా బ్లూటిక్ వచ్చేసే ఎక్స్ట్రీమ్ ఇది. ఈ ఎక్స్ట్రీమ్ నాకు ఈగో ఉంది, నేను కొద్దిగా లేట్గా చేస్తా అని చెప్పి మరీ డిలే చేసేసే ఎక్స్ట్రీమ్. ఈ ఎక్స్ట్రీమ్లోనే ఉండకూడదు, ఆ ఎక్స్ట్రీమ్లోనే ఉండకూడదు బికాస్ ఎప్పుడు మనం ఒక మిడిల్ గ్రౌండ్లో ఉండాలి. మరీ ఖాళీగా ఉన్నట్టు ఉండకూడదు, మరీ ఈగో యాటిట్యూడ్ ఉన్నట్టు ఉండకూడదు. సో ఈ రెండింటికి మధ్యలో మీరు టెక్స్ట్ చేయండి. ఈ 2 ఎక్స్ట్రీమ్స్లో ఉండకుండా మధ్యలో ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండడం బికాస్ అప్పుడే యు ఆర్ ఎ చార్మింగ్ పర్సన్ అన్నట్టు ఉంటుంది, మరీ ఇది ఖాళీగా ఉండడం అన్నట్టు కూడా ఉంటుంది. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ రూల్ మీరు టెక్స్ట్ చేసేటప్పుడు. ఇది స్పెసిఫిక్ రూల్ కాదు, బట్ ఆ వైబ్ మెయింటైన్ చేయండి. టిప్ నెంబర్ 6 అది. ఆగండి అమిగోస్, ఇది 54th వీడియో. ఇంకో 46 వీడియోస్ ఉన్నాయి, బట్ చేయాలనే ఫోకస్ ఎక్కడ ఆగలేదు. మన 100 డేలో 100K అయిపోయింది, బట్ 150K అనేది ఒక నెక్స్ట్ టార్గెట్గా పెట్టుకొని ఒక 100 వెల్ ప్రొడ్యూస్డ్, వెల్ ప్రెజెంటెడ్ వీడియోస్ మీ ముందు పెడతాను. ఇది మా బాధ్యత. అది మీ సైడ్ నుంచి 2 విషయాలు మీకు కింద కనబడే లైక్ బటన్ కొట్టండి, అండ్ ఆల్సో వెళ్ళే ముందు జస్ట్ ఇన్స్టాగ్రామ్ దాన్ని ఏమంటారు #road to 150K అని చెప్పి మీకు నచ్చింది ఏదో కామెంట్ చేసిన, అక్కడ ఏం కామెంట్ చేస్తారనేది మీ ఇష్టం, బట్ ఆ హ్యాష్ట్యాగ్ని వాడడం మర్చిపోవద్దు. యూట్యూబ్ గట్టిగా అరుద్దాం. నౌ గెట్ బ్యాక్ టు ద టెక్స్ట్. అమ్మాయిల నుంచి మనకు టెక్స్ట్ రావడం ఇంపార్టెంట్. టిప్ నెంబర్ 5 అమిగోస్. మెయింటైన్ ఆథెంటిసిటీ. వాడిలా మాట్లాడాలి. నా ఫ్రెండ్స్ గ్రూప్లో వీడు బాగా మాట్లాడతాడు కాబట్టి వాడిలా మాట్లాడాలి, నాకు నచ్చిన హీరో సినిమాలో హీరో ఇలా మాట్లాడతాడు కాబట్టి ఇలా మాట్లాడాలి అని కాకుండా ఒక ఒరిజినాలిటీతో టెక్స్ట్ చేయండి. ఆ ఒరిజినాలిటీనే ఆథెంటిసిటీ అంటారు. మీరు మీలాగా మీరు ఎప్పుడు జనాలతో ఎలా మాట్లాడతారో దాన్ని ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి మీరు టెక్స్ట్ చేస్తే మీరు ఆథెంటిక్గా ఉన్నట్టు. ఆథెంటిక్ టెక్స్ట్కి రిప్లై రేట్ చాలా ఎక్కువ ఉంటుంది మీకు, చాలా బెటర్గా కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా ఏదైనా టెక్స్ట్ చేసేటప్పుడు మీకు వద్దంటే వద్దని చెప్పండి, కావాలంటే కావాలని చెప్పండి. మీరు ఎలా ఎప్పుడు మాట్లాడితే అలాగే మాట్లాడండి, కానీ ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలని ఆ ఎడిషనల్ ఎఫర్ట్ పెడతారు చూస్తారా, ఆ ఎఫర్ట్ అనేది బయటకు కనబడిపోతుంది, ఆ అమ్మాయి కూడా కనబడుతుంది. మరీ ఎఫర్ట్ పెట్టేస్తున్నాడు అనుకోండి రిప్లై సరిగ్గా రావు. సో ఆల్వేస్ మెయింటైన్ ద ఆథెంటిసిటీ. అండ్ ఆథెంటిసిటీకి అతీతంగా మీరు ఒకటి మెయింటైన్ చేయాలి. అదేంటో తెలుసా, ప్రాపర్ స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ రొటీన్. అమ్మాయికి మెసేజ్ చేసేటప్పుడు కాదు, డైరెక్ట్గా కలిసేటప్పుడు ఇది చాలా హెల్ప్ అయింది. దాని దగ్గర నాకు చిట్కా ఉంది. వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ యూజ్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ ఫ్రమ్ ఉస్త్రా, which is where I'd like to thank today's video sponsor Ustra. Because Ustra వాళ్ళు నాకు ఈ ప్రోడక్ట్ 2-3 వీక్స్ బ్యాక్ పంపించినప్పుడు నేను వాడి నాకు బాగా నచ్చి చెప్తున్నాను. అమిగోస్, మన హెయిర్కి జనరల్గా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ కావాల్సి వస్తుంది నరిష్ చేయడానికి, న్యూట్రియంట్స్ ఇవ్వడానికి. అందులో ఆమ్లా ఉంటుంది, నీమ్ ఉంటుంది, అలోవెరా ఉంటుంది. ఇవన్నీ ఒకే ప్రోడక్ట్లో దొరకడం చాలా కష్టం, చాలా రేర్, బట్ ఉస్త్రా మేనేజ్ టు డూ ఇట్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ నుంచి అప్రూవ్ అయ్యి వచ్చిన ప్రోడక్ట్ అమిగోస్. రకరకాల ఆయుర్వేదిక్ కాంపోనెంట్స్ ఉంటాయి, మన హెయిర్కి చాలా బెటర్గా ఉండేవి. అండ్ మన ఇంట్లో పెట్టుకొని రకరకాలుగా చేసుకోవాల్సిన అవసరం లేకుండా మన దగ్గర ఉండే సింగిల్ ప్రోడక్ట్ని వాడితే ఇందులో ఉండే బెనిఫిట్స్ అన్నీ మనకు వచ్చేస్తాయి. దీనివల్ల 4 బెనిఫిట్స్ ఉన్నాయి. హెయిర్కి నరిష్మెంట్ వస్తుంది, హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, హెయిర్ కలర్ని మెయింటైన్ చేస్తుంది, హెయిర్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. దీంట్లో ఉండే కాంపోనెంట్స్ 4: అశ్వగంధ, భృంగరాజ్, రియాజ్, నీమ్. అండ్ దీని వాడకం కూడా చాలా సింపుల్ అమిగోస్. కొద్దిగా మీ హెయిర్లో వేసి బాగా నీట్గా రబ్ చేసి న్యాచురల్ హీట్ వచ్చేదాకా మీ స్కాల్ప్కి నీట్గా అప్లై చేసుకొని 1 అవర్ ఆగి తలస్నానం చేసేయండి. దట్స్ ఆల్. అండ్ నేను ఉస్త్రా వాళ్ళతో మాట్లాడి ఒక 10 రూపాయలు డీల్ సెట్ చేసాను అమిగోస్. కింద కనబడే కోడ్ JUDE20 అని మీరు టైప్ చేస్తే ఒక 20% ఆఫ్ అలా వచ్చేస్తుంది. ఆల్ ది లింక్స్ ఆర్ డౌన్ ఇన్ ద పిన్ కామెంట్ డిస్క్రిప్షన్. గో చెక్ ఇట్ అవుట్. టిప్ నెంబర్ 4 ఫైనల్గా
కామన్ ఫ్రేజెస్ వాడకుండా ఉండడం. అంటే కామన్ ఫ్రేజెస్ అంటే ఏంటంటే ఇంకేంటి చెప్పు, ఈ ఎదవ గోల ఎదవ సొల్లు లేకుండా పనికొచ్చేది ఏదైనా మాట్లాడడం, ఇంకా డిఫరెంట్గా ఉండడానికి ట్రై చేయడం. అమిగోస్ బేసిక్గా ఈ ఫ్రేజెస్ చాలా కామన్ అయిపోయి మనం కూడా అందరితో ఇట్లా మాట్లాడి ద రైట్ అమ్మాయితో కూడా మనం ఇదే లాంగ్వేజ్లో మాట్లాడుతుంటాం, విచ్ మేక్స్ అస్ లుక్ వెరీ వెరీ బోరింగ్. ఆ బోరింగ్ సర్కిల్ నుంచి బయటికి రావాలి. దానికి ఏం చేయాలి? డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేయండి, ఇన్నోవేటివ్గా ఉండండి. టెక్స్ట్ చేసేటప్పుడు కూడా దేనిలోనైనా ఇన్నోవేషన్ వర్క్స్. టిప్ నెంబర్ 4 మీరు మైండ్లో పెట్టుకొని ఎప్పుడు ఫాలో అవ్వాల్సింది. టిప్ నెంబర్ 3 డిస్కస్ అబౌట్ అదర్ స్టఫ్స్. మన రెగ్యులర్గా మన డే టు డే చేసే మ్యాటర్స్లోనే కాకుండా, తన మీద ఇంట్రెస్ట్ ఉండే మాటలే కాకుండా, నువ్వు బాగున్నావు, నువ్వు ఇచ్చేస్తున్నావు, నీ ఫేస్ బాగుంది, నీ ఐస్ బాగున్నాయి, ఇదే కాకుండా బయట ప్రపంచం గురించి కూడా కొంచెం మాట్లాడండి. మీలో ఉండే నాలెడ్జ్ని, మీలో ఉండే డెప్త్ని, మీలో ఉండే లోతుని ఆ అమ్మాయికి తెలిసేలా చేయండి. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ సెక్సీ అమిగోస్. సో ఆ అమ్మాయి గురించే కాకుండా బయట విషయాలు కూడా మాట్లాడడానికి ట్రై చేయండి. మీకు ఏదో ఒక టాపిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉంటాయి, బుక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటాయి, సిరీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటాయి, ఆర్ ఫిలాసఫీ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇలాంటి రకరకాల టాపిక్స్ రకరకాల పీపుల్కి రకరకాల ఫేజెస్ ఆఫ్ దేర్ లైఫ్లో ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. మీకు ఇప్పుడు ఉండే ఆ ఇంట్రెస్ట్ని ఇదే పొజిషన్లో ఇదే టైప్లో టెక్స్ట్ చేసేటప్పుడు ఆ ఇంట్రెస్ట్ని బయట పెట్టి ఆ అమ్మాయికి తెలియజేయండి. దాని మీద లాంగ్ కాన్వర్జేషన్స్ రన్ చేసే స్కోప్ మీకు దాన్ని ఎందుకు మిస్ అవుతారు? టిప్ నెంబర్ 3 అది. టిప్ నెంబర్ 2 అమిగోస్, మాట్లాడేటప్పుడు ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. ఎప్పుడు మనమే ఎక్కువ మాట్లాడుతున్నట్టు ఉండకూడదు, ఆ అమ్మాయితో ఎక్కువ మాట్లాడిస్తున్నట్టు ఉండకూడదు. ఆల్వేస్ మెయింటైన్ ఎ క్లీన్, డీసెంట్, హెల్దీ బ్యాలెన్స్ అమిగోస్. మాటలు కూడా హెల్దీగా ఉండేలా చూసుకోండి, ఆ బ్యాలెన్స్ కూడా నీట్గా మెయింటైన్ చేయండి. అంతెందుకు, మనం ఫస్ట్ ఎవరు మాట్లాడతాం అనే ఈగో మనకు వచ్చినప్పుడు మనం ఆ ఈగోని పెట్టుకొని అలా స్టక్ అయిపోకూడదు, మనం కూడా మాట్లాడాలి. ఒకవేళ అమ్మాయి ఇంట్రెస్టెడ్గా లేకుండా మనకి ఎక్కువ టెక్స్ట్ చేయకపోతే అనవసరంగా ఎక్కువసార్లు మనం కూడా టెక్స్ట్ చేయకూడదు. ఈ బ్యాలెన్స్ గురించి నేను మాట్లాడేది. ఆల్వేస్ మెయింటైన్ దట్ బ్యాలెన్స్ వైల్ టెక్స్టింగ్ టు ద గర్ల్, టు ద వన్. టిప్ నెంబర్ 2 అది. ఫైనల్లీ టిప్ నెంబర్ 1 అమిగోస్, ఏదైనా ఒక కాన్వర్జేషన్లో ఒక స్పైసీనెస్ ఉండాలంటే, దాన్ని ఇంట్రెస్టింగ్గా ఉండాలంటే, ఒక మిస్టరీ ఉండాలంటే ఒక ఎలిమెంట్ని మెయిన్ చేయండి, ఒక ఎలిమెంట్ ఆఫ్ సస్పెన్స్ని మెయిన్ చేయండి. మీ గురించి చెప్పేటప్పుడు మొత్తం చెప్పేయకుండా, మీ గురించి మాట్లాడేటప్పుడు మొత్తం మాట్లాడేయకుండా, ఏదైనా విషయం గురించి చెప్పేటప్పుడు, ఏదైనా డీటెయిల్ గురించి చెప్పేటప్పుడు మొత్తం క్రిస్టల్ క్లియర్గా కళ్ళకి కట్టినట్టు చెప్పకుండా కొంచెం ఎలిమెంట్స్ మిస్టరీగా పెట్టండి. ఇదే సినిమాల్లో స్క్రీన్ ప్లే అని కూడా అంటారు. ఇదే డిస్కషన్ ఫార్ములాలో కూడా వర్కౌట్ అవుద్ది, టెక్స్ట్ రూపంలో కూడా వర్కౌట్ అవుద్ది. సో ఏదైనా చెప్పేటప్పుడు ఒక 70, 75, 80% పెట్టి అలా ఆపేయండి. డెఫినెట్గా అమ్మాయి మిగతా 20% మీద ఒక చిన్న డౌట్ వస్తుంది, దాని గురించి డెఫినెట్గా కాన్వర్జేషన్ కొనసాగుతూనే ఉంటుంది. అలా కాకుండా మొత్తం క్రిస్టల్ క్లియర్గా చెప్పేస్తే కాన్వర్జేషన్ అక్కడితో ఎండ్ అయిపోద్దాం. మీకు ఆల్వేస్ కీప్ దిస్ ఇన్ మైండ్, ఇది ఒక బ్రహ్మాస్త్రం, మీకు డెఫినెట్గా వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ కాలేజ్ లైఫ్ గురించి చెప్తున్నప్పుడు మొత్తం చెప్పొద్దు, ఒక 70-80% చెప్పి కొంచెం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వదిలేయండి. ఆ అమ్మాయిని అడిగేలా చేయండి, దానికి మీరు రెస్పాండ్ అవ్వండి. దట్ ఈస్ ద వే టు గో, విచ్ బ్రింగ్స్ మీ టు ఇట్ ఇస్ ద టిప్ నెంబర్ 1 విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఫైనల్లీ నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటో తెలుసా? మీ ఇందులో ఉండే టిప్స్ అని మీరు ఒక్కొక్కటిగా ఫాలో అయితే డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ దట్ టెక్స్ట్ ఎబిలిటీ. సో ఒక్కొక్కటి ఫాలో అండి, స్లోగా ఫాలో అండి, టెన్షన్ ఏం లేదు, గోలేం పడద్దు, మైండ్ అంతా ఫ్రీగా పెట్టుకోండి, స్లోగా ఇన్కార్పొరేట్ చేసుకోండి. అండ్ ఆల్సో కింద కనబడే లైక్ బటన్ కొట్టండి ఇందాక చెప్పినట్టే. అండ్ #road to 150K మర్చిపోద్దాం మీకోసం. మనం సెప్టెంబర్ 18 లోపల 150K కొట్టాలి. దట్ ఈస్ అవర్ టార్గెట్. ఆ టార్గెట్ కోసం మీకు ఒక 100 వెల్ ప్రొడ్యూస్ వీడియోస్ ఇస్తున్నా. అండ్ కింద కనబడే పిన్ కామెంట్లో ఉండే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వచ్చు. అడియోస్ అమిగోస్.